హాయ్ అండి. మీరు సంక్రాంతికి ఏం పిండి వంటలు వండుకున్నారు? మేమైతే అరిసెలైతే చేస్తున్నాము. అరిసెల కోసం ఈ విధంగా అయితే రావాలనమాట పాకం. పిండి వేస్తున్నంత సేపు తడ్డతోటి కలుపుతూనే ఉండాలి. దీనికి నార్మల్‌గా గరిటెలవి సరిపోవు. ఇదైతే చెక్కతోటి ఒక బ్యాట్‌లా అయితే తయారు చేసిందనమాట. ఇక దాంతో అయితే ఆడవాళ్ళు తిప్పలేరు కాబట్టి మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు. ఉండలు లేకుండా అయితే చాలా ఫాస్ట్‌గా అయితే తిప్పాలి. తర్వాత అలా రెడీ అయిపోయిన పిండిలో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఒక ఆయిల్ కవర్ అయితే తీసుకొని ఆయిల్ కవర్ మీద అరిసెలైతే తయారు చేస్తున్నారు అక్క, చెల్లి. అవి అమ్మ అయితే ఫ్రై చేసేస్తుందనమాట. ఇక మా హస్బెండ్ అయితే మా అమ్మ తీసి ఆ ప్లేట్‌లో పెట్టినవి చెంబుతోటి ప్రెస్ చేస్తున్నారనమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఆయిల్ అంతా బయటికి వచ్చేసి అరిసె మంచిగా షేప్ అయితే వస్తుంది. ఇక మొత్తం అవన్నీ కూడా మా కౌశి అయితే వెళ్ళి గడ్డి మీద అయితే పరుస్తుంది. మీరు ఇలా గడ్డి మీద పరుస్తారో లేదో కామెంట్ చేయండి. అలాగే మీరు సంక్రాంతికి ఏం చేసుకున్నారో కూడా కామెంట్ అయితే చేయండి. అరిసెలపై అయితే నువ్వులు కూడా వేయడం వల్ల సూపర్ టేస్ట్ అయితే ఉన్నాయి. అలాగే బూందీ కూడా చేసుకున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్.